గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. జూలై మాస ఫలితాలు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకున్నాం. ఈ మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంది. అద్భుతంగా ఎదగగలుగుతారు ఆర్థిక పరంగా ఈ మిథున రాశి వారు. అలాగే గ్రహాల యొక్క సంచారం కూడా చాలా బాగుంది ఈ మిథున రాశి వారికి ఈ మాసం. స్త్రీ పురుషులకు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తారు. వీరు మనోధైర్యంతో, సమయస్ఫూర్తితోటి, ఏకాగ్రతతోటి వీరు ముందంజ వేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందరితో స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు. లోపలొకటి బయటొకటి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి తత్వం వీరికి ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతని సంపాదించుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి తప్పకుండా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉండి పనిచేస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ జూలై మాసంలో వీరికి ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అది కాకుండా అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి అందేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక మంచి లక్, అదృష్టం ఏర్పడుతుంది. అంటే మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ జూలై మాసంలో వైద్యుల యొక్క సలహా మేరకు మీకు కొంత ఉపశమనం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవాలి అనేటువంటి మీ కోరిక కూడా తప్పకుండా ఫలిస్తుంది. అంటే కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బంధుమిత్రులతోటి ఆప్యాయతగా, ప్రేమగా ఉంటారు. వారి వలన మీకు సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారేటువంటి సూచనలు ఉన్నాయి. వారే మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కుటుంబంలో అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండేటువంటి సమయం ఇది. కుటుంబంలో అందరూ ఒక
వ్యక్తి మాట మీద కట్టుబడి ఉండడం కూడా జరుగుతుంది. అలాగే కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి, వారి వలన కొంత లాభదాయకంగా ఉంటుంది. మీరు కోపాన్ని కొంత తగ్గించుకోండి. అలాగే మీరు చేసేటువంటి పని మీద శ్రద్ధ భక్తిని పెట్టండి, తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రతి మనిషిని నమ్ముతూ ఉంటారు, వారి వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. మీ యొక్క రహస్యాలని కానీ మీ యొక్క గుట్టు కానీ ఎవరికి చెప్పకండి. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎంత మాట్లాడాలో ఆచితూచి మాట్లాడండి. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో మనకు ఉద్యోగం రావాలని వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి పెద్ద పెద్ద కంపెనీల్లో ప్రయత్నం చేసినప్పటికీ తప్పకుండా మీకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు తప్పకుండా మీరు అనుకున్న టైంకి వీసాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వివాహం కాని వారు, స్త్రీలు కానీ పురుషులు కానీ, మీరు గట్టిగా వివాహ ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి భార్య దొరకడం కానీ, మీకు అనుకున్నటువంటి భర్త దొరకడం కానీ జరుగుతుంది. అలాగే మీరు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువుల్ని కొన్ని చేజారించుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, కానీ అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. తెలియని వారితోటి, కొత్త వారితోటి మాట కలుపుకోకండి. మీరు కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ నాయకులకి జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి గొప్ప గొప్ప అవకాశాలు రావడం, అవకాశాలు ఏది వినియోగించుకోవాలా అనేటువంటి భ్రమలో పడటం, అలా కొన్ని వదిలేయడం కూడా జరుగుతుంటుంది. నటీనటులకి, డైరెక్టర్లకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి, ప్రొడ్యూసర్లకు కూడా మంచి గుర్తింపు ఇచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో కొనుగోలు చేసుకోవాలి అనేటువంటి ఇల్లు కానీ, విల్లాలు కానీ, ఫ్లాట్లు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కొంత ఎదగగలుగుతారు. మీరు డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టండి, మీరు దుబారా చేయకండి. అలాగే మీకు మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు, ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే విలువైనటువంటి ఇంటికి సంబంధించిన అలంకార వస్తువులను కూడా కొనుగోలు చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, స్వామి అనుగ్రహానికి పాత్రలు కాండి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి ఒక తులసి మాలని స్వామివారికి సమర్పించుకోండి. ఇంకా ఈ గ్రహాల వలన ఏమన్నా దోషాలు ఉన్నాయా, ఈ గ్రహాల నుంచి మనం ఎలా బయటపడాలా అనుకుంటే, వ్యక్తిగత జాతకాల్లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్, అలాగే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్, మనీ కోసం ప్రయత్నం చేస్తున్న మనీ అట్రాక్షన్ ఆయిల్, బిజినెస్లో దెబ్బతింటున్న వారికి బిజినెస్ ఆయిల్, థైరాయిడ్ ఆయిల్, షుగర్ ఆయిల్, బాడీ పెయిన్స్, పిల్లలు చదువులో వెనకబడుతుంటే మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉంటాయండి. జ్ఞాననేత్రం, ఈ జ్ఞాననేత్రాన్ని ఓపెన్ చేసేటువంటి మంచి జ్ఞాననేత్రం ఆయిల్స్, రకరకాల ఆయిల్స్, అద్భుతమైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఎప్పటి నుంచో మేము ఇస్తున్నాము, తక్కువ ధరలో ఉంటాయి. అసలు ఎంత బాగా పనిచేస్తే మీరు వాడి చూస్తే మీరే వెంటనే 10 మందికి చెప్పగలుగుతారు. ఇవి ఎక్కడ దొరికేటివి కాదండి, ఇది మా దగ్గర మటుకే దొరుకుతాయి. మీరు సంప్రదించండి, తప్పకుండా వాటి యొక్క పనితీరును చెప్పగలుగుతాను. సర్వే జనా